హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈరోజు మన వీడియోలో బెస్ట్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ ఇన్ ఇండియా వాటి గురించి మాట్లాడదాం. మీకు తెలుసు, కన్స్ట్రక్షన్ ప్రీవియస్గా ఏంటంటే మామూలుగా బ్రిక్స్తో యూజ్ చేసి ఎక్కువ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్స్ మొత్తం గ్లాస్ అయిపోతుంది. మీరు వన్స్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ కొంచెం ఫేమస్ అయిన కంపెనీ సిటీస్లోకి వెళ్తే ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ అంత కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుంది, లుక్స్ అనేది గ్లాస్లోనే ఉంటుంది అన్నట్టు. ఇదొక గ్రోత్. నెక్స్ట్ ఫార్మసీ రిలేటెడ్గా అయినా గ్లాస్ రిలేటెడ్గా ఏదైనా ఇప్పుడు ఇంటీరియర్గా చేసుకోవాలన్నా కూడా గ్లాస్గా అయినా, లేకపోతే ఇంకొకటి మేజర్గా సోలార్ సెల్స్లో యూజ్ చేసేది కూడా గ్లాసే. మీకు అర్థమైంది కదా ఎందుకు డిమాండ్ పెరుగుతుంది గ్లాస్ అంటే. ప్రీవియస్గా స్టాక్స్ ఆల్మోస్ట్ పెరిగాయి. ఈసారి కరెక్షన్ వస్తే దీంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన స్టాక్ ఏదైనా కరెక్ట్గా అనిపిస్తే తీసేసుకోవడం కోసం నేను చెప్తున్నా. మన ఫ్యూచర్లో ఏంటంటే గ్లాస్ డిమాండ్ వరల్డ్ వైడ్గా కంటే ఇండియాలో ఫ్యూచర్గా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా అమెరికా కానీ దుబాయ్ కానీ యూరోప్ కానీ ఇలాంటి కంట్రీస్ చూసినప్పుడు ఆల్రెడీ అక్కడ బిల్డింగ్స్ అనేవి గ్లాస్ మేకింగ్ ప్రీవియస్గా ఉన్నాయి, అంత స్కోప్ ఉండకపోవచ్చు. కానీ ఇండియాలో కన్స్ట్రక్షన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉందని నా అంచనా, నా ఒపీనియన్. దీన్ని బట్టి కొన్ని గ్లాస్ మేకింగ్ కంపెనీస్ ప్లాన్ చేశా. చూద్దాం ఇంట్రడక్షన్లో ఏం చెప్తున్నా. The glass industry is a crucial part of various sectors: automotive, construction, solar energy, packaging, and consumer goods. With the rise in infrastructure projects, EV adoption, renewable energy, the demand for glass is growing significantly. So EV adoption అయినా, ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయినా, రెన్యూవబుల్ ఎనర్జీ అయినా, నెక్స్ట్ వీటి వల్ల ఏమవుతుందంటే గ్లాస్కి డిమాండ్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నామంటే వి విల్ అనలైజ్ టాప్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ ఇన్ ఇండియా, వై ఇన్వెస్టింగ్ ఇన్ గ్లాస్ కంపెనీస్ మేక్ సెన్స్, అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. వీటి గురించి మనం మాట్లాడదాం. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, టాప్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో మాట్లాడతాం. బేసికల్గా నేను కనిపించాలి అనేది అవసరం లేదండి, నేను కంటెంట్ ఇస్తున్నా అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే కనిపించాలి అంటే దానికి ఒక ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్ మీన్స్ ఆ సెటప్ క్రియేట్ చేయాలి, మళ్ళీ కొంచెం గెటింగ్ రెడీ ఇలా ఉండాలి. వాటన్నిటికంటే నాకు టైం ఉన్నప్పుడు ఇలా జస్ట్ ఆడియోతోని ఇలా పిక్స్తో మేనేజ్ చేస్తే ఓకే అని నేను అనుకుంటున్నా. ఓకే, వ్యూస్ వస్తాయా రావా సెకండరీ, కానీ మన వాళ్ళకి చూసే వాళ్ళకైనా ఒక 10 మెంబర్స్ చూసిన వాళ్ళకి కంటెంట్ పోతుందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. ఓకే, వై ఇన్వెస్ట్ ఇన్ గ్లాస్ కంపెనీస్, అసలు గ్లాస్ కంపెనీస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. గ్లాస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ మెటీరియల్. మీ అందరికి తెలుసు గ్లాస్ అనేది ఒక ఎసెన్షియల్ మెటీరియల్, అంటే డైలీ యూజ్ చేసుకోవడం లేదా మన పక్కా యూజ్ అయ్యేదన్నట్టు. అక్రాస్ మల్టిపుల్ ఇండస్ట్రీస్ మేకింగ్ హై గ్రోత్ సెక్టర్, స్ట్రాంగ్ డిమాండ్ అక్రాస్ మల్టిపుల్ ఇండస్ట్రీలలో ఎక్కువగా డిమాండ్ ఉంది ప్రజెంట్. చెప్పే కదా, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి చూడండి, నాలెడ్జ్ సిటీ కానీ లేకపోతే అటు హైటెక్ సిటీ సైడ్ కానీ ఐటీ కారిడార్ డెవలప్ అయ్యే ప్లేసెస్లో మొత్తం ఆ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుంది అంటే మొత్తం గ్లాస్ అయి ఉంటుంది అన్నట్టు. ప్రీవియస్గా బ్రిక్స్ ఉండేది, ఇప్పుడు గ్లాస్ అవుతుంది అన్నట్టు. గ్లాస్కి డిమాండ్ వల్ల ఇదంటే ప్రీవియస్గా ఉన్నదానికంటే ఇది మూవ్మెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికైనా. సో అలా. నెక్స్ట్ ఆటోమేటివ్ ఇండస్ట్రీ, కార్స్ నీడ్ హై క్వాలిటీ విండ్షీల్డ్, విండోస్, సన్ రూఫ్స్ అండ్ మిర్రర్స్. చూసారు కదా, వెహికల్లో మనకు కావాల్సింది ఏంటి, విండోస్ కావాలి, సన్ రూఫ్స్ కావాలి, మిర్రర్స్ కావాలి, విండ్షీల్డ్స్ కావాలి, ఇవన్నీ గ్లాస్లోనే ఉంటాయి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఆర్కిటెక్చరల్ గ్లాస్, స్మార్ట్ గ్లాస్ అండ్ డెకరేటివ్ గ్లాస్ ఇన్ బిల్డింగ్ ఈజ్ గ్రోయింగ్. సో ఇది కూడా మీకు అర్థమైంది, డెకరేటివ్ గ్లాసెస్ డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి, స్మార్ట్ గ్లాస్ అయినా ఆర్కిటెక్చరల్ గ్లాస్ అయినా. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ప్యానల్స్ రిక్వైర్ హై క్వాలిటీ గ్లాస్. ఇది మేజర్గా మన ఇండియాలో సోలార్ అనేది చాలా గ్రోత్ ఉన్న సెక్టార్. ఇప్పుడు ప్రీవియస్గా కంపెనీలు బాగా పెంచేశారు, ఇప్పుడు పడుతున్నాయి. మంచి స్టాక్స్ మళ్ళీ ఆపర్చునిటీస్కి వస్తే తీసుకోవడం బెటరే. సోలార్ ప్యానల్ రిక్వైర్ హై క్వాలిటీ గ్లాస్. సోలార్లో మొత్తం గ్లాస్ మాత్రమే యూజ్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే సన్ రైస్ అనేది అబ్జర్వ్ చేసుకునే ఫస్ట్ గ్లాస్ నుంచే వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ బోరోజిల్ రెన్యూవబుల్ ఈజ్ ఏ లీడర్ ఇన్ ది స్పేస్. సో ఈ స్టాక్ చూడండి, బోరోజిల్ రెన్యూవబుల్ అనే ఒక స్టాక్ చూడండి. మనం మాట్లాడదాం ఒక 10 స్టాక్స్, కానీ ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్పా. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ గ్లాస్ బాటిల్స్, కిచెన్ వేర్ అండ్ ల్యాబ్ వేర్. సో మీకు అర్థమైంది కదా, ల్యాబ్లో అయినా కిచెన్లో అయినా లుక్స్ మెయిన్గా గ్లాస్ పెడితే ఏమవుతుందంటే ఒక లుక్ వస్తుంది అన్నట్టు. ఆ లుక్ కోసమైనా
ఎక్కువగా జనాలు వాడేస్తున్నారు. దానికోసం మనం ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓకే, సోలార్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయినా, సోలార్ గ్లాస్, కన్స్ట్రక్షన్ గ్లాస్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, నెక్స్ట్ గ్లాస్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్. ఇది ఓకే. హై గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ పొటెన్షియల్. హై గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ పొటెన్షియల్. India's construction boom, rising EV production, and push for renewable energy make glass companies high growth investment. సేమ్ ఇంకా అదే అలానే చెప్పారు. లీడింగ్ ప్లేయర్స్ లైక్ ఆసాహి ఇండియా గ్లాస్, బోరోజిల్, లాఓపాలా ఆర్జీ హ్యావ్ స్ట్రాంగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్. ఈ స్టాక్స్ గురించి మనం ఈ వీడియోలో చూడము, వీటి చార్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు కావాలి అని అనుకుంటే. సో ఈ వీడియోలో ఏంటంటే వాట్ ఆర్ ద స్టాక్స్ అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇండియా యొక్క గ్లాస్ మార్కెట్ ఎలా ఉంది. రీజియన్ అవుట్లుక్, నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ టైప్ అవుట్లుక్, అనీల్డ్ గ్లాస్ ఇంక్లూడింగ్ tinted గ్లాస్, కోటెడ్ గ్లాస్, రిఫ్లెక్టివ్ గ్లాస్, ప్రాసెస్డ్ గ్లాస్, మిర్రర్స్. నెక్స్ట్ ఎండ్ యూజర్ ఇండస్ట్రీ లుక్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, ఆటోమేటివ్, సోలార్ గ్లాస్ అండ్ అదర్స్. సో ఇవి 3గా మనం డివైడ్ చేసేసుకుంటే ఇంత ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 7.64% ఇండియా గ్లాస్ మార్కెట్ CAGR బై వాల్యూ 2030 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 7.64% ఆఫ్ CAGRతో గ్రో ఉంటుంది. ఎప్పటి వరకు 2030 వరకు ఉండే ఛాన్స్ ఉంటుందని మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా అనలిటిక్స్ అవసరం లేదని నేను ఎక్కువ పెట్టలేదు. సో ఫైన్. ఇక్కడ చూస్తే ఫస్ట్ది ఆసాహి ఇండియా గ్లాస్ లిమిటెడ్. మీకు సమ్మరీ కావాలంటే డైరెక్ట్ లాస్ట్ స్లైడ్కి వెళ్ళండి. సమ్మరీ కాదు, జస్ట్ చూసుకుంటూ వెళ్దాం అనుకుంటే ఫస్ట్ నుంచి వెళ్ళండి. సమ్మరీ అంటే లాస్ట్ స్లైడ్లో ఉంటుంది. ఓకే, మీకు టైం వేస్ట్ ఎందుకులే అనుకుంటే లాస్ట్కి వెళ్ళిపోండి. ఆసాహి ఇండియా గ్లాస్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. సో లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్ ఇది. నెక్స్ట్ స్ట్రాంగ్ ప్రజెన్స్ ఇన్ ఆటోమేటివ్ అండ్ ఆర్కిటెక్చరల్ గ్లాస్. ఓకే, మనం ఇవన్నీ డివైడ్ చేసేసుకోండి ఏమేమి గ్లాస్ ఉన్నాయి. దాంట్లో మనం మేజర్గా ఫోకస్ చేయాల్సిన ఏ స్టాక్ అనేది మీకు ఇది చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది అన్నట్టు. మేజర్ సప్లై టు ఆటోమొబైల్ కంపెనీస్ లైక్ మారుతి సుజుకి, హుండాయి అండ్ టాటా మోటార్స్. మీకు చెప్పా కదా, మనకు ఒక కారు ఉంటే ఈ విండోస్ కానీ, విండ్షీల్డ్స్ కానీ, నెక్స్ట్ మిర్రర్స్ కానీ, బ్యాక్ సైడ్ కానీ మనకు మిర్రర్స్ చూస్తూ ఉంటాం. వీటన్ని నెక్స్ట్ స్టీరింగ్ దగ్గర కూడా ప్రజెంట్ ఏంటంటే పైన గ్లాసే ఉంటుంది. అవన్నీ ఫోకస్ చేసుకోండి. ఆల్సో ప్రొవైడ్స్ గ్లాస్ సొల్యూషన్ ఫర్ హోమ్ అండ్ ఆఫీస్ ఇంటీరియర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టాక్ పర్ఫార్మెన్స్ చూస్తే ఓకే, మార్కెట్ క్యాప్ 17,000, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వరకు చేసుకోవచ్చు, మీడియం క్యాప్. నెక్స్ట్ స్టాక్ ప్రైస్ 714 ఉంది, PE 53 ఉంది, ROE 14%, కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్ అండ్ స్ట్రాంగ్ పొటెన్షియల్. ఈ స్టాక్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి వీళ్ళకంటే, ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ ఆటో సెక్టర్ అండ్ ఈవీ ప్రొడక్షన్. ఈ ఆటో సెక్టర్ అండ్ ఈవీ ప్రొడక్షన్లో కూడా వీళ్ళకు కొంచెం గ్రోత్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇంటికో బైక్ ఉండే, ఇప్పుడు ఇంటికో కార్ వస్తుంది అన్నట్టు. ఈ కార్ కావాలి అంటే మనకు కార్ వస్తుంది అంటే డిమాండ్ పెరుగుతుంది అని అర్థం. ఓకే, గ్రోత్ ఇన్ ప్రీమియం ఆర్కిటెక్చరల్ గ్లాస్ డిమాండ్ ఫర్ హై ఎండ్ బిల్డింగ్స్. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఇన్ వాల్యూ యాడెడ్ గ్లాస్ సొల్యూషన్స్. ఓకే, కీ రిస్క్ ఏంటంటే డిపెండెన్సీ ఆన్ ఆటోమొబైల్స్ అండ్ డిమాండ్ సైకిల్స్, కాంపిటీషన్ ఫ్రమ్ గ్లోబల్ ప్లేయర్స్. ఇంకా ఎక్కడైనా ఇప్పుడు నేను ప్రీవియస్గా కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో మాట్లాడుకున్నాం. కాంపిటీషనే మేజర్ రిస్క్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కంపెనీ పెడుతున్నారు, అది ఎంతో కొంత మార్జిన్ తక్కువ వచ్చినా కూడా ప్రీవియస్ కంపెనీస్తోని తక్కువ మార్జిన్తో సెల్ చేసుకునైనా కాంపిటీషన్ చాలా ఎక్కువ పెరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బోరోజిల్ రెన్యువల్స్. ఇది అందరం మనం ఫస్ట్ నుంచి చూసి ఉన్నాం ఈ స్టాక్ని, కానీ నేనైతే ఇంతవరకు కొనలేదు. ఈ ఫాల్లో తీసుకుందాం అనుకుంటున్నా, ఫోకస్ చేయాలి దీన్ని. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఓన్లీ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్. గుర్తుపెట్టుకోండి, ఇలా ఉండాలి బిజినెస్ అనేది. ఎలా ఉండాలి అంటే కాంపిటీటర్స్తోని కొంచెం అడిషనల్గా ఎక్కువ ఉండాలి, వీళ్ళు సంథింగ్ డిఫరెంట్గా ఉండాలన్నట్టు. అప్పుడే దాని మీద మనకు నమ్మకం ఉంటుంది, ఆ స్టాక్ని ఫోకస్ చేయొచ్చు. సో దీన్ని ఎందుకు ఫోకస్ చేస్తా అంటే సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్, ఓన్లీ వన్. నెక్స్ట్ సప్లైస్ గ్లాస్ ఫర్ సోలార్ ప్యానల్స్ హెల్పింగ్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఎక్స్పాన్షన్స్ ప్లాన్స్ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ కెపాసిటీ. సో వీళ్ళు ఇంకా ప్రొడక్షన్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్లో ఉన్నారు అని మనం ఒకటి అర్థం చేసుకోవాలి.
నెక్స్ట్ మార్కెట్ క్యాప్ 7,000, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అనుకోవచ్చు దీన్ని. స్టాక్ ప్రైస్ 551. నెక్స్ట్ పిఈ రేషియో 155. నెగిటివ్ ఎర్నింగ్స్ డ్యూ టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ ఈ నెగిటివ్ 155 వచ్చేసిందంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎక్స్పాన్షన్లో పెట్టారని చూడొచ్చు. అందుకే మనం ఒకసారి టెక్నికల్గా చూసేసుకున్న తర్వాతనే స్టాక్లోకి ఎంట్రీ ప్రజెంట్ తీసుకోవాలా, వెయిట్ చేద్దాం అనేది చూసుకోవాలన్నట్టు. నెక్స్ట్ ROE -5.37. నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్ చూస్తే గవర్నమెంట్ ఫోకస్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఫోకస్ చేసిందని తెలుసు. డొమెస్టిక్ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ బి బెనిఫిట్ ఫ్రమ్ ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ అండ్ చైనా గ్లాస్. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఇన్ గ్లోబల్ సోలార్ గ్లాస్ మార్కెట్. సో ఇది మనకు ఫ్యూచర్ గ్రోత్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మీరు ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ హెవీ రిస్క్ చూస్తే హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎక్స్పాన్షన్ లీడింగ్ టు షార్ట్ టర్మ్ లాసెస్, కాంపిటీషన్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్. సో ఇంటర్నేషనల్ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్స్తోని ఎందుకు కాంపిటీషన్ అంటే మన వాళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టారనుకోండి, సో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పే ఛాన్సెస్ ఈ సోలార్ కంపెనీస్ కొంచెం డిమాండ్ బయట వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ బేసికల్గా మన ఇండియా మేక్ ఇన్ ఇండియా కాబట్టి మన ఇండియాలో చేసుకున్నవే మనం ఇక్కడ తీసుకోవాలి, మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత బోరోజిల్ లిమిటెడ్. బోరోజిల్ ఇక్కడ రెన్యూవబుల్, ఇది బోరోజిల్ లిమిటెడ్. సో లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ కన్జ్యూమర్ గ్లాస్వేర్. నెక్స్ట్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ గ్లాస్. ఆ తర్వాత పాపులర్ బ్రాండ్స్ బోరోజిల్ విజన్ గ్లాస్, బోరోజిల్ లంచ్ బాక్సెస్, బోరోజిల్ ల్యాబ్వేర్. సో ఇవన్నీ. నెక్స్ట్ ఆ తర్వాత చూస్తే మార్కెట్ ఫైనాన్షియల్ చూసుకోండి. 3,000, స్టాక్ ప్రైస్ 322, PE 58.41, ROE 11.35%. నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ చూస్తే ప్రీమియం కిచెన్ వేర్ డిమాండ్. సో ఎక్కువ ఏంటంటే హౌస్ రిలేటెడ్గా. సైంటిఫిక్ గ్లాస్ వేర్ ఫర్ మెడికల్ అండ్ రీసెర్చ్ యూసేజ్. మామూలుగా మనం ల్యాబ్ టెస్ట్లో కానీ అక్కడిక్కడ యూజ్ చేస్తాం కదా, అదొకటి అనుకోండి. గ్రోయింగ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఆ తర్వాత ఇంటెన్స్ కాంపిటీషన్ ఫ్రమ్ ఇంపోర్టెడ్ గ్లాస్ వేర్, కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ షిఫ్ట్స్. ఒకవేళ కన్జ్యూమర్ ఎక్కడైనా తక్కువకి వచ్చింది అనుకోండి, అటు షిఫ్ట్ అయిపోతూ ఉంటాడు. నెక్స్ట్ ఇంపోర్ట్ గ్లాసులు పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ కంపెనీ లా ఓపాలా ఆర్జీ లిమిటెడ్. చూడండి ఇది ఒక కంపెనీ. నెక్స్ట్ ఇండియాస్ లీడింగ్ ఓపాల్ గ్లాస్ టేబుల్ వేర్ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఇది. నెక్స్ట్ ప్రొడ్యూసెస్ హై క్వాలిటీ డిన్నర్ సెట్స్, ప్లేట్స్, బౌల్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క అప్లికేషన్ లాగా అనుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్క దాంట్లో ఉన్నట్టే, కొంచెం కామన్ కొన్ని ఉన్నాయి కానీ డిఫరెంట్ బిజినెస్ ఉన్న వాటిల్లో మనం ఫోకస్ చేయాలి. అండ్ లీడర్ ఎవరు ఆ సెక్టార్లో అనే వాటిది ఇంపార్టెంట్. స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఇన్ ప్రీమియం గ్లాస్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్షియల్స్ చూస్తే మార్కెట్ క్యాప్ కానీ 2,000, స్టాక్ ప్రైస్ 200, PE 24, ROE 15%. నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చూస్తే రైజింగ్ డిమాండ్ ఫర్ ప్రీమియం డైనింగ్ సొల్యూషన్స్. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే మనకు బేసికల్గా మంచి డిమాండ్ పెరుగుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఎక్స్పాండింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్, ఇంక్రీజెస్ ఇన్ ఎక్స్పోర్ట్. ఓకే, నెక్స్ట్ కీ రిస్క్ చూస్తే కాంపిటీషన్ ఫర్ సిరామిక్ టేబుల్ బ్రాండ్స్, స్లోవర్ గ్రోత్ ఇన్ ప్రీమియం కన్జ్యూమర్ స్పెండింగ్. అది మనకి. నెక్స్ట్ సీజల్ గ్లాస్ లిమిటెడ్ స్పెషలైజెస్ ఇన్ ఆర్కిటెక్చరల్ అండ్ ప్రాసెస్డ్ గ్లాస్. నెక్స్ట్ ప్రొవైడ్స్ టఫ్ అండ్ గ్లాస్, లామినేటెడ్ గ్లాస్, డెకరేటివ్ గ్లాస్ ఇక్కడ. నెక్స్ట్ సప్లైస్ గ్లాస్ ఫర్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్. ఇది ఇక్కడ యూజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫైనాన్షియల్ చూస్తే మార్కెట్ క్యాప్ 358, స్మాల్ క్యాప్ స్టాక్ ఇది. ఆ తర్వాత స్టాక్ ప్రైస్ 354, PE 108, ROE 111.05. ఈ ROE చాలా ఎక్కువ ఉంది దీనికి, రిటర్న్ ఆన్ ఈక్విటీ. నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ చూస్తే గ్రోత్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఉంది. ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ డెకరేటివ్ అండ్ టఫ్ అండ్ గ్లాస్, పొటెన్షియల్ ఎక్స్పాన్షన్ ఇన్ ఎక్స్పోర్ట్లో కూడా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. కీ రిస్క్ చూస్తే హై డిమాండ్ ఆన్ కన్స్ట్రక్షన్ సెక్టార్ సైకిల్, ఫ్లక్చుయేషన్స్ ఇన్ రా మెటీరియల్ కాస్ట్. సో బేసికల్గా రా మెటీరియల్ కాస్ట్ ఎందుకు చేంజ్ అవుతుంది అనేది మనకు తెలుసుగా, గ్లోబల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఫ్లక్చుయేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. లేకపోతే గవర్నమెంట్లు మారినప్పుడు, ఒక కంపెనీ మల్టిపుల్ కంపెనీలో కాంపిటేటర్స్ వచ్చినప్పుడు కానీ, సో ప్రోడక్ట్ ప్రైస్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ హాల్డింగ్ గ్లాస్ లిమిటెడ్. ఓకే,
మేజర్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ క్లియర్ గ్లాస్ బాటిల్ అండ్ కంటైనర్స్. నెక్స్ట్ సప్లైస్ టు ద లిక్కర్ బేవరేజ్ అండ్ కాస్మోటిక్ ఇండస్ట్రీ. సో ఇది కొంచెం డిఫరెంట్ బిజినెస్ వీళ్ళది మళ్ళీ. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టాక్ పర్ఫార్మెన్స్ చూసేసుకుంటే చాలా 831 అంటే స్మాల్ క్యాప్ కిందకి వెళ్ళిపోద్ది. సో రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఇంకా ఎక్కువ పెట్టలేదు. ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చూసుకుంటే ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ ప్రీమియం లిక్వర్ అండ్ బేవరేజ్ ప్యాకింగ్, ఎక్స్పాన్షన్ ఇంటూ కస్టమైజ్డ్ గ్లాస్ ప్యాకింగ్ సొల్యూషన్స్. నెక్స్ట్ కీ రిస్క్ చూస్తే హై కాంపిటీషన్ ఫ్రమ్ పీఈటీ ప్లాస్టిక్ బాటిల్స్, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ రా మెటీరియల్ సేమ్. నెక్స్ట్ ఎంపైర్ ఇండస్ట్రీస్ గురించి కూడా ఒకసారి మీరు చూడండి, ఒకసారి స్క్రీన్ పాస్ చేసి చూస్తే రియల్ ఎస్టేట్ అండ్ ప్యాకేజింగ్. నెక్స్ట్ స్మాల్ క్యాప్, స్పెషాలిటీ గ్లాస్ ప్యాకేజింగ్, ఇండస్ట్రియల్ గ్లాస్ అప్లికేషన్, గ్లాస్ ప్యాకేజింగ్ డిమాండ్. ఓకే, ఆ తర్వాత హిందుస్థాన్ నేషనల్ గ్లాస్ ఇండస్ట్రీ, ఇవన్నీ బీఎస్సీ రిలేటెడ్ స్టాక్స్, కొంచెం చూసుకోవచ్చు ముందే. ఆ తర్వాత దీని గురించి ఒకసారి స్టడీ చేయండి. నెక్స్ట్ త్రివేణి గ్లాస్ లిమిటెడ్ కూడా ఒకసారి చూడండి, ఇది కూడా కన్స్ట్రక్షన్, ఆటోమేటివ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ రిలేటెడ్గా. నెక్స్ట్ ఇది వెరీ జస్ట్ మైక్రో క్యాప్ అనుకోవచ్చు దీన్ని. ఇంకా ఇవన్నీ రిస్కులు సేమ్ ఉంటాయి. జై మాతా గ్లాస్ అనేది కూడా ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్. సో ఇవి టాప్ 10 వాటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇది సమ్మరీ గురించి మనం మాట్లాడితే, ఓకే, సమ్మరీ బోరోజిల్ సోలార్ గ్లాస్ మెయిన్గా, బోరోజిల్ లిమిటెడ్ కన్జ్యూమర్ అండ్ సైంటిఫిక్ గ్లాస్, లా ఓపాలా టేబుల్ వేర్, సీజెల్ గ్లాస్ కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చరల్ గ్లాస్. నెక్స్ట్ హల్డీన్ గ్లాస్ బేవరేజ్ అండ్ లిక్కర్ ప్యాకేజింగ్, ఎంపైర్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ గ్లాస్, హెచ్ఎన్జిఎల్ ఎఫ్ఎంజీసీ ఫార్మా ప్యాకింగ్, త్రివేణి గ్లాస్ షీట్ అండ్ ఫిగర్డ్ గ్లాస్, జై మాతా వైట్ గ్లాస్. సో దీంట్లో కన్క్లూజన్గా మనం ఎక్కువ నేను ఫోకస్ చేద్దాం అనుకునేవి ఆసాహి, బోరోజిల్ రెన్యూవబుల్, బోరోజిల్ లిమిటెడ్, లా ఓపాలా టాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటి గురించి మనం అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఈ స్టాక్స్లో చార్ట్ అనాలిసిస్ చేద్దామంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చార్ట్ అనాలిసిస్ 1 by 1 ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం కదా, ఈ 4 వీడియోస్కి ఈ 4 స్టాక్స్కి మనం చార్ట్ అనాలిసిస్ చేసుకొని పెట్టుకుందాం. సో ఫోకస్ చేయండి, స్టడీ చేయండి. మార్కెట్ అనేది కొన్నిసార్లే పడుతుంది, దొరికినప్పుడే ఆపర్చునిటీగా ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.